సెకండ్ మనం చూసుకున్నట్లయితే ప్రాఫిట్స్ అంటే ప్రవక్తలు కదా. ప్రవక్తలు పాత నిబంధన నుంచి కూడా ప్రవక్తలు ఉన్నట్లుగా మనకు తెలుసు. పాత నిబంధనల ప్రవక్తల పేరు చెప్పండి. యెషయా, ఇర్మియా, యెహెజ్కేలు, దానియేలు. పెద్ద ప్రవక్తల నుంచి స్టార్ట్ చేశారు మొత్తం కదా. నిజమే, పెద్ద ప్రవక్తల నుంచి చిన్న ప్రవక్తల వరకు అందరు ప్రవక్తలు మనకు తెలుసు. వీరు కాక సమూయేలు ప్రవక్తగా ఉన్నారు కదా. ఇలా చాలా మంది పాత నిబంధన నుంచి కూడా చాలా మంది ప్రవక్తలుగా ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. స్త్రీలలో కూడా ప్రవక్తలు ఉన్నారు. ఎగ్జాంపుల్ మిరియాము కదా, మోషే యొక్క సహోదరి అయిన మిరియాము ప్రవక్తగా ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. పాత నిబంధన కాలంలో ప్రవక్తలను దీర్ఘదర్శి అని కూడా పిలిచేవారు. సమూయేలు దీర్ఘదర్శిగా ఉన్నట్లు మనం చూస్తున్నాం. దానికి రెఫరెన్స్ ఏంటి అని మనం చూసినట్లయితే సమూయేలు మొదటి గ్రంథము 9వ అధ్యాయము 9వ వచనం. సమూయేలు మొదటి గ్రంథం 9వ అధ్యాయము 9వ వచనం. ఇప్పుడు ప్రవక్త అను పేరు నొందినవాడు పూర్వము దీర్ఘదర్శి అనిపించుకొనెను. చాలు చాలు, పూర్వము దీర్ఘదర్శి అని అనిపించుకొనెను. ఏంటి అని అంటే, ఒక ప్రవక్త యొక్క క్వాలిఫికేషన్ ఏంటి అంటే, ప్రవక్త దేవుని మాట మాత్రమే మాట్లాడేలా ఉండాలి. రెండవది, ప్రవక్త దేవునితో నడుచువాడిగా ఉండాలి. ప్రవక్త దేవునితో మాట్లాడువాడిగా ఉండాలి. ప్రవక్త దేవునితో నడుచువాడిగా ఉండాలి. దేవునితో మాట్లాడకపోతే దెయ్యంతో మాట్లాడినట్టు. దెయ్యం కూడా ఏం చూపిస్తుంది? భవిష్యత్ కాలంలో జరిగేవి చూపిస్తుంది, లేకపోతే జరిగిపోయిన సంగతులను దెయ్యము చూపిస్తుంది. దేవునితో మాట్లాడువాడుగా ఉండాలి, అంటే దేవుని మాట పలికేవాడుగా ఉండాలి. ప్రవక్త దేవునితో నడవాలి, దేవుని మాటనే పలకాలి, ఇవి కూడా చెప్పకూడదు. రెండు, దేవునితో నడుచువాడుగా ఉండాలి. ఓకే, అంతే తప్ప నేను ప్రవచనాలు చెప్తానని వచ్చిన ప్రతి వాళ్ళు కూడా ప్రవక్తలు కారు. హల్లెలూయా, హల్లెలూయా. యేసుక్రీస్తు చెప్తారు, చెట్టును చూచి, చెట్టు యొక్క ఫలములను చూచి దాని చెట్టును మనము తెలుసుకొనవచ్చు. ఫలము మంచిదైతే దాని చెట్టు మంచిదే. అలాగే ప్రవక్తకు కూడా కొన్ని ఫలములు ఉంటాయి. ప్రవక్త ఫలములను చూచి ప్రవక్తను మనము గుర్తుపట్టాలి. హల్లెలూయా. ఇప్పుడు ప్రవక్తలకు ఏమేమి ఉంటాయి అని అంటే, ప్రవక్తలను ఎలా గుర్తించవచ్చు అని అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రవక్తలకు డెడికేషన్ ఉంటుంది. డెడికేషన్ ఉండాలి, సమర్పించుకొని ఉండాలి. ప్రవక్తలు సమర్పించుకొని ఉండాలి అనే డెడికేషన్ ప్రవక్తలకు ఉండాలి. రెండవది, సాక్రిఫిషియల్ లైఫ్ ఉండాలి, అంటే త్యాగపూరితమైన జీవితం ఉండాలి ప్రవక్తలకు. ఎందుకంటే దేవుడు ఎప్పుడు లేపుతాడో తెలియదు. అర్ధరాత్రి లేపి వెళ్ళి చెప్పమని అనొచ్చు, వారిని హెచ్చరించు అని అనొచ్చు. సో అటువంటి టైంలో దేవుడు ఎక్కడికి వెళ్ళమంటాడో తెలియదు. అప్పటికి వెహికల్స్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు, దొరకకపోవచ్చు, డబ్బులు ఉండొచ్చు, లేకపోవచ్చు. ఏదున్నా లేకపోయినా త్యాగపూరితమైన జీవితము ప్రవక్తకు ఉండాలి. హల్లెలూయా. మూడవది, ప్రవక్త శ్రమను సహించాలి. పుస్తకం నుంచి ఇర్మియా గ్రంథం 20వ అధ్యాయము 8, 9 వచనాలు చూసుకుంటే, ప్రవక్త అయిన ఇర్మియా జీవితంలో జరిగిన సంఘటన, శ్రమను సహించాలి అనే మాటకు ప్రవక్త అయిన ఇర్మియా జీవితంలో జరిగిన సంఘటన 20వ అధ్యాయం 7వ వచనం. యెహోవా, నీవు నన్ను ప్రేరేపింపగా నీ ప్రేరేపణకు లోబడి తిని, నీవు బలవంతము చేసి నన్ను గెలిచితివి. నేను దినమెల్లా నవ్వుల పాలైతిని, అందరూ నన్ను ఎగతాళి చేయుదురు. ఏలయనగా నేను పలుకున్నప్పుడు ఎల్లా బలాత్కారం జరుగుతున్నది, దోపుడు జరుగుతున్నది అని ఎలుగెత్తి చాటింపవలసి వచ్చెను. దినమెల్లా యెహోవా మాట నాకు అవమానములకును అపహాస్యములకును హేతువాయెను. ఆయన పేరు నేను ఎత్తను, ఆయన నామమును బట్టి ప్రకటింపను అని నేను అనుకుంటున్నా, అది నా హృదయంలో అగ్ని వలె మండుచు నా ఎముకలలోనే మూయ
ఓర్చి విసిగి ఉన్నాను, చెప్పక మానలేను. హల్లెలూయా, హల్లెలూయా. ప్రవక్త అయిన యిర్మీయా దేవుని ప్రేరేపణ చేత సువార్త ప్రకటిస్తున్నప్పుడు, హెచ్చరికలు చేస్తున్నప్పుడు, బలాత్కారం జరుగుతుంది, దోపుడు జరుగుతుంది, మారు మనసు పొందండి, హేయ కృత్యములు విడిచిపెట్టండి అని చాటిపోవలసి వచ్చింది. ప్రభా, ఇలా చాటిస్తుంటే నన్ను కొడుతున్నారు, గుద్దుతున్నారు, అవసరమైతే చంపైనా చంపేస్తారు, అలా అని చెప్పి నీ పేరు నేను ఎత్తను, నీ నామమును బట్టి ప్రకటింపను బాబోయ్ అని పారిపోతే నా హృదయంలో అది మండుచున్నట్లుగా ఉన్నది. నేను చెప్పక ఉండలేకపోతున్నాను. నీవు నన్ను ప్రేరేపించిన ప్రేరేపణను నేను తెలియపరచకుండా ఉండలేకపోతున్నాను అని యిర్మీయా అంటూ ఉన్నారు. హల్లెలూయా. శ్రమను సహించినప్పటికీ కూడా ప్రవక్తలు తమ యొక్క పనిని విడిచిపెట్టారు. నాలుగోది ఏంటని చూసినట్లయితే స్వరమును గుర్తించాలి. ప్రవక్త స్వరమును గుర్తించాలి. ఎవరి స్వరమును? ఎవరు మంచి ప్రవక్త, ఎవరు చెడ్డ ప్రవక్త, అబద్ధ ప్రవక్త అనేది ప్రతి ప్రవక్త కూడా గుర్తించగలుగుతారు. నిజమైన ప్రవక్త అయితే యిర్మీయా గ్రంథము 28వ అధ్యాయము 15వ వచనంలో మనం చూసినట్లయితే, అంతటి ప్రవక్త అయిన యిర్మీయా ప్రవక్త అయిన హనన్యాతో, ఇద్దరు ప్రవక్తలే, ప్రవక్త అయిన యిర్మీయా ప్రవక్త అయిన హనన్యాతో, హనన్యా వినుము, యెహోవా నిన్ను పంపలేదు, ఈ ప్రజలను అబద్ధమును ఆశ్రయింపజేయుచున్నావు, కాగా యెహోవా ఈ మాట సెలవిస్తున్నాడు, భూమి మీద నుండి నేను నిన్ను కొట్టివేయుచున్నాను, యెహోవా మీద తిరుగుబాటు చేయుటకై నీవు జనులను ప్రేరేపించదు కనుక ఈ సంవత్సరం నీవు మరణమవుదువు అని చెప్పాను. హల్లెలూయా. యిర్మీయా గ్రంథం 28వ అధ్యాయము 15, 16, 17 వచనాలు. ఆ సంవత్సరమే 7వ నెలలో ప్రవక్త అయిన హనన్యా వృద్ధి నొందెను. చూసారా? ప్రవక్త అయిన యిర్మీయా ఏమో నిజమైన ప్రవక్త, ప్రవక్త అయిన హనన్యా అబద్ధ ప్రవక్త. నిజమైన ప్రవక్త అబద్ధ ప్రవక్తను గుర్తించారు. హల్లెలూయా, హల్లెలూయా. తయారవ్వరు ప్రవక్తలు, మధ్యలో తయారవ్వరు, ప్రవక్తలుగానే పుడతారు. ఓకే, ప్రవక్తలు మధ్యలో తయారవ్వరు, ప్రవక్తలుగానే పుడతారు. మనకి ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే యిర్మీయా గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనంలో ప్రభు యిర్మీయాతో మాట చెప్తారు. ఏమని? గర్భములోనే నిన్ను నియమించి తిని. అదేంటండి, చిన్నప్పటి నుంచి ప్రవక్తలు ఉండరు కదా, ప్రవక్తగా ఉండరు కదా, ప్రవక్తలు పుట్టడం ఏంటి, తయారు కాకపోవడం ఏంటి అనే డౌట్ మనకు వస్తుంది కదా. పుడతారు, ఎదుగుతారు, వారికి ఒక వయసు వస్తుంది, వారు తమ పిలుపు కొరకు కనిపెడుతూ ఉన్నప్పుడు వారి పిలుపు ప్రవక్త పిలుపు అని వారికి బయలుపరచబడుతుంది. అంటే చిన్నప్పుడే దేవుడు వారిని ప్రవక్తగా, గర్భంలో రూపింపబడక మునిపే వీరు ప్రవక్త అని దేవుడు వారిని ముద్రించాడు. కానీ వారు తగిన సమయం వచ్చినప్పుడు తమ పిలుపులోనికి వారు ప్రవేశిస్తారు. ఓకే, సమూయేలు కూడా, సమూయేలు గ్రంథంలో మనం చూసుకున్నట్లయితే, హల్లెలూయా, సమూయేలు పుట్టినప్పుడే దైవజనుడిగా అవ్వలేదు, కానీ దేవుడు అతన్ని ముందుగానే ప్రతిష్ఠించారు ప్రవక్తగా. కనుక సమూయేలు పెద్దవాడైన తర్వాత అతడు ప్రవక్తగా స్థిరపరచబడినని దాను నుండి బెయేర్షెబా వరకు ఇశ్రాయేలు జనులందరూ తెలుసుకొని. సమూయేలు 1వ గ్రంథము 3వ అధ్యాయము 20వ వచనం. సమూయేలు 1వ గ్రంథము 3వ అధ్యాయము 20వ వచనం. కాబట్టి సమూయేలు యెహోవాకు ప్రవక్తగా స్థిరపడినని దాను మొదలుకొని బెయేర్షెబా వరకు ఇశ్రాయేలీలందరూ తెలుసుకొనిరి. దాని ముందు వచనం చదువుదామా? 20వ వచనము, 19వ వచనము. సమూయేలు పెద్దవాడు కాగా యెహోవా అతనికి తోడై ఉన్నందున అతని మాటలలో ఏదియు తప్పిపోలేదు. చూడండి, సమూయేలు చిన్నగా ఉన్నప్పుడు అతడి ప్రవక్త ఎవరికి తెలియదు, కానీ 19వ వచనంలో సమూయేలు పెద్దవాడు కాగా, 20వ వచనంలో సమూయేలు దాని మొదలుకొని బెయేర్షెబా వరకు యెహోవాకు ప్రవక్తగా స్థిరపడనని తెలుసుకున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. అంటే దేవుడు వారిని ప్రవక్తగానే పుట్టిస్తారు, వారి పిలుపు ముందే ఉంటుంది.
కానీ తమ సమయము వచ్చినప్పుడు ఆ ప్రవక్త యొక్క పిలుపు బయటపడుతూ ఉంటుంది. హల్లెలూయా. ఇక్కడికి ప్రవక్త యొక్క లక్షణములు మాత్రం కంప్లీట్ అయ్యాయి. ఇప్పుడు మనము ప్రవక్త అంటే ఏంటి, ప్రవచనం అంటే ఏంటి అనేది తెలుసుకుందాం. ఓకే, అది హెడ్డింగ్ పెట్టుకోండి. ప్రవక్త అంటే ప్రవక్త మరియు ప్రవచనం. ప్రవక్త అంటే ప్రవక్తలందరూ ప్రవచిస్తారు, ప్రవచించే వారందరూ ప్రవక్తలు కాదు. నోట్ దిస్ పాయింట్. ప్రవక్తలందరూ ప్రవచిస్తారు, ప్రవచించే వారందరూ ప్రవక్తలు కాదు. ఒకరిని దేవుడు ప్రవక్తగా పిలిచినప్పుడు వారు దేవుని మాటలను, భవిష్యత్ కాలంలో జరిగే విషయములను చెప్తారు, సంఘానికి క్షేమాభివృద్ధికరమైన మాటలను చెప్తారు. వారికి సపరేట్ గా ప్రవక్త పరిచర్య ఉంటుంది. దేవుడు వారిని ప్రవక్త పరిచర్యకి వాడుకుంటారు. వారికంటూ సంఘం ఏమి ఉండదు, కానీ ప్రవక్తలుగా ఉంటూ అనేక సంఘాలలో పిలువబడి ప్రవచనం చెప్తూ ఉంటారు. దేవుడు వారి జీవితములలో జరగబోయే విషయములను మాట్లాడుతూ ఉంటారు. లేకపోతే వారి సంఘములలో ఏమి లోపములు ఉన్నవో, లేకపోతే క్షేమాభివృద్ధికరమైన మాటలు, ఆదరణ కలిగించే మాటలను మాట్లాడుతూ ఉంటారు. ఇక ప్రవచించు వారు ఏంటి అంటే, సంఘములో ప్రవచన వరము అనేది ఆపరేట్ అవుతూ ఉంటుంది. ప్రవచన వరం అనేది ఒక వరం కదా, కృపావరములలో ప్రవచన వరం అనేది ఒకటి ఉంది. ప్రవచన వరము కలిగిన వారు అందరూ ప్రవక్తలు కారు. ఓకే, ప్రవచన వరం ఎవరి మీదకి వస్తుందో వారు పరిశుద్ధాత్మ చేత నింపబడి ఆత్మ వరములలో ఒక వరమైన ప్రవచన వరములు కలిగి ఉండి ప్రవచనం చెప్తారు తప్ప, నేను ప్రవక్తను, నేను ప్రవచనాలు చెప్తాను అని పక్కకి వెళ్ళిపోయి ప్రవక్త పిలుపులోకి వెళ్ళిపోవడానికి లేదు. వారు నిజముగా దేవుడు ప్రవక్త పిలుపులోనికి పిలిస్తే, నేను ముందు చెప్పాను కదా, ప్రవక్త యొక్క లక్షణాలు, సాక్రిఫిషియల్ లైఫ్ ఉండాలి, డెడికేషన్ ఉండాలి, స్వరమును గుర్తించాలి, ఇవన్నీ కూడా వారికి లక్షణములు ఉండాలి ప్రవక్తగా ఉంటే. కానీ ప్రవచన వరం కలిగిన వారికి ఆ లక్షణాలు ఏమీ అవసరం లేదు. వారు కేవలం సంఘము క్షేమాభివృద్ధి చెందుటకు మాత్రము సంఘంలో ఉండి సంఘం యొక్క విషయములను తెలియజేస్తారు. ఫర్ సపోజ్ మనమే ఉన్నాం, ఆరాధన చేస్తున్నాం, ఆరాధన చేసేసిన తర్వాత లాస్ట్ లో కొద్దిసేపు మనం సైలెంట్గా ఉంటున్నాం కదా, ఆ సైలెంట్గా ఉన్న టైంలో దేవుడు ఎవరో ఒకరితో మాట్లాడొచ్చు. నువ్వు ఈ విషయాన్ని చెప్పు, ఈ విషయాన్ని సరి చేసుకోమని చెప్పు, లేకపోతే ఇది జరగబోతుందని చెప్పు అని ప్రభువు మాట్లాడుతూ ఉంటారు. ఇది ప్రవచన వరం. హల్లెలూయా, హల్లెలూయా. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయము 3వ వచనం చదువుకుందాం. మొదటి పత్రిక 14వ అధ్యాయము 3వ వచనం. క్షేమాభివృద్ధియు హెచ్చరికయు ఆదరణయు కలుగునట్లు ప్రవచించువాడు మనుష్యులతో మాట్లాడుచున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరైనా ప్రవచనం చెప్పారు అంటే అందులో 3 ఉండాలి. మొదటిది క్షేమాభివృద్ధి, 2 హెచ్చరిక, 3 ఆదరణ. ఏమేమి ఉండాలి? క్షేమాభివృద్ధి, హెచ్చరిక, ఆదరణ. వారి కష్టములలో ఉంటే దేవుడు తన ప్రవచనమును చెప్పి, తన వాగ్దానమును ఇచ్చి, తన వాక్యమును చెప్పి వారిని ఆదరించవచ్చు. ఓకే, ఫర్ సపోజ్ చర్చిలో తల్లిదండ్రులు చనిపోయారు ఉన్నారు అనుకోండి, ప్రవక్త కాదు, ప్రవచన వరం కలిగిన వారిని దేవుడు ప్రేరేపించి, యెహోవా నా తల్లిదండ్రులు నన్ను విడిచిండు, యెహోవా నన్ను చేరదీను అనే వాక్యంతో ఈ రోజు ప్రభు నీతో మాట్లాడుతున్నారని ప్రవచనం చెప్పారనుకో, అది ఆదరణ. హల్లెలూయా. ఇక సంఘంలో ఎవరైనా ప్రవచన వరం కలిగిన వారై ఉండి ఎవరి నిమిత్తమైన హెచ్చరిక చేస్తే, దేవుడు నిన్ను సరి చేసుకోమని చెప్తున్నాడు, పాపం చేశావు, ఆ పాపం విషయమే నువ్వు పశ్చాత్తాపడు అని చెప్పారనుకో, అది హెచ్చరిక. హల్లెలూయా. మనకు రాబోయే కాలంలో కరువు రాబోతుంది. మనందరం కూడా ఇప్పటి నుంచే ఎలా ఉండాలి? ముందు చూపుగా జాగ్రత్త పడి ఉండాలి అని ముందుగా సంఘంలో తెలియజేశారనుకో, అది క్షేమాభివృద్ధి. హల్లెలూయా, హల్లెలూయా. అంతే తప్ప దేవుడు చెప్పకుండా, దేవుని నుంచి రాకుండా తమ ఇష్టానుసారమైన ప్రవచనాలు చెప్పే వారి యొక్క ప్రవచించు వరము సరి అయిన వరము కాదు. వారు దేవుని చేత నడిపించబడు వారు కాదు. హల్లెలూయా. వారు దేవుని చేత నడిపించబడు వారు కాదు. ఓకే, ఇది ప్రవచన వరమునకు ప్రవక్తకు ఉన్న డిఫరెన్స్. మనం
మీరందరూ బైబిల్ బాగా చదివితే, నేను రెఫరెన్సెస్ ఇవ్వకుండానే నేను చెప్పే ప్రతి మాటకి రెఫరెన్స్ గుర్తొచ్చేస్తుంది మీకు. బైబిల్ గ్రంథంలో యెరూషలేములో కరువు రాబోతుంది అని, యూదయా దేశంలో కరువు సంభవించబోతుంది ఫలానా కాలంలో అని ప్రవక్త ప్రవచించాడు. ఆ టైంలో ఏం జరిగింది తెలుసా? అందరూ కలిసి, అన్ని సంఘాల వారు కలిసి డబ్బులు పోగేసుకుని యెరూషలేముకు పంపించారు. ముందే చెప్పాడు ప్రవక్త. ఇదేంటి ఎట్టి మాట? క్షేమాభివృద్ధికరమైన మాట. ముందుగానే తెలియపరిచి, జరగబోతున్న కీడుల గురించి ముందుగానే తెలియపరిచి వారిని ముందు జాగ్రత్త చేయడం అన్నమాట. హల్లెలూయా. ఇది ప్రవక్త యొక్క పరిచర్య. రెండవ పరిచర్య. ప్రవక్త ప్రవచిస్తారు. ప్రవచించే వారు మాత్రం ప్రవక్తలు కాదు. ఓకే, నాకు ప్రవచన వరం ఉంది, నేను ప్రవక్తనని చెప్పుకోవడానికి ఎవరికి హక్కు లేదు. ఈ ప్రవక్తలుగానే వాడబడాలి. కానీ నేను సంఘం పెట్టుకుంటాను, నేను ప్రవక్తగా ఉన్నాను, నేను సంఘం పెట్టుకుంటాను, బయటికి వెళ్ళాలంటే వాళ్ళ దగ్గర ఒక్కరు కూడా ఉండరు. ఎందుకంటే వారి పిలుపు అది కాదు. పిలుపులోనే ప్రవేశించాలి. పిలుపు లేకుండా వారి పిలుపును విడిచిపెట్టి వేరే పిలుపులోకి వారు ప్రవేశించడానికి లేదు. ప్రవక్తలు అందరూ కాపరి పరిచర్య కలిగి ఉండరు, కానీ కాపరి పరిచర్య చేయవారు ప్రవక్త పరిచర్యను కలిగి ఉండవచ్చు. హల్లెలూయా. కాపరికి దేవుడు ప్రవచన వరం ఇవ్వచ్చు, లేదంటే ప్రవక్త పరిచర్యను కూడా దేవుడు కాపరికి ఇవ్వచ్చు. హల్లెలూయా. ఇక్కడికి ప్రవక్త యొక్క పరిచర్య కంప్లీట్ అయింది. మూడవది సువార్తికులు. ఇక్కడి నుంచి ఈజీగా ఉంటుంది మనకి. సువార్తలో కొన్ని రకములు చెప్తాం. మొదటిది వ్యక్తిగతంగా సువార్త ప్రకటించడం. మామూలుగా అందరూ ప్రకటించే సువార్త కాదు ఇది. అంటే మామూలుగా మనము చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోకి వచ్చిన తర్వాత దేవుని గుణాతిశయములు ప్రచురం చేయనిస్తాం. మనందరం కూడా సువార్త ప్రకటిస్తాం కదా, సువార్త చెప్తాం. సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి అనే ఆజ్ఞ ప్రకారం మనం లోకమునకు సువార్త ప్రకటిస్తాం. అది సువార్తికుల లెక్కలోకి రాదు. సువార్తికుల పని ఏంటంటే వారు కొన్ని రకాలుగా వారు ఉపయోగపడుతూ ఉంటారు. మొదటిది వ్యక్తిగతంగా సువార్త ప్రకటిస్తూ ఉంటారు. వారి పరిచర్య అదే, ఇంకో పని ఉండదు వాళ్ళకి. వారి పరిచర్య వ్యక్తిగతంగా సువార్త ప్రకటించడమే వారి పరిచర్య. ఇక రెండవ వారు ఏంటని చూసినట్లే, రెండవ వారు కాదు, సువార్తికులే. వారికి ఉన్న రెండవది ఏంటి అంటే గుంపుకి సువార్త ప్రకటించడం. గుంపుగా ఉన్న వారికి, అంటే సభలలో వాడబడటం. సువార్త సభలలో, పబ్లిక్ మీటింగ్స్ లో వారు సువార్త చెప్తూ ఉంటారు. వారికంటూ సంఘం ఏమీ ఉండదు, వారు సువార్తలు మాత్రమే చెప్తారు. ఓకే. మూడవది కొంతమందిని పోగేసుకొని బయటికి వెళ్ళి సువార్త ప్రకటించే పరిచర్య. ఇది మామూలుగా అందరు చర్చిల వారు చేయొచ్చు, లేక ప్రత్యేకించి ఒక సువార్త బృందం అని ఏర్పాటు చేసుకొని చేయొచ్చు. వారి పరిచర్య అదే అవుతుంది. భూదిగంధముల వరకు ఆ టీంని తీసుకెళ్లి వారు ఏం చేస్తారు? సువార్తను ప్రకటిస్తూనే ఉంటారు. ఇక వారు ఒకే చర్చికి చెందిన వారై ఉంటారు, ఒకే డినామినేషన్కి చెందిన వారై ఉంటారు. అనేక చర్చిల్లో ఉన్న సువార్త భారం కలిగి ఉన్న వారందరూ ఒక టీమ్ గా ఫామ్ అయ్యి సువార్తను ప్రకటించవచ్చు. వారు ఒక్కొక్కరు ఒక్కొక్క చర్చికి చెందిన వారై ఉన్నప్పటికీ వారందరూ సువార్త ప్రకటించడానికి మాత్రమే ఒక టీమ్ గా ఉంటారు. హల్లెలూయా. ఓకే. ఇప్పుడు సువార్తికుడు చేసే పని ఏంటి అంటే, మనకు సువార్తికుడు, కాపరి ఈ రెండు పనులు కనుక విడివిడిగా జరిగినట్లయితే సంఘము చాలా బాగా డెవలప్ అవుతుంది. సువార్తికుల పరిచర్య, కాపరి పరిచర్య. మన యొక్క చిన్న మందలో ఈ పరిచర్య డివైడ్ అవ్వకపోవడం కారణంగా మనం చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాం. ఎందుకంటే కాపరే సువార్త ప్రకటించుకొని కాపరే సంఘాలను కాసుకుంటే క్రొత్త వాళ్ళు ఉంటారు, పాత వాళ్ళు ఉంటారు. పాత వారిని కాచుకోవాలి, క్రొత్త వారికి సువార్త చెప్పాలి కదా. ఒక పక్క నుంచి సువార్త చేస్తూ ఉంటాము, ఒక పక్క నుంచి కాపరి తత్వం చేస్తూ ఉంటాం. అలాగే నేను కాపరులు సువార్త చేయకూడదని చెప్పట్లేదు, కానీ సంఘంలో నుండి కొంతమంది సువార్త పరిచర్యను సమర్పించుకొని బయటికి వెళ్ళి సువార్త చేసి కొంతమందిని పట్టుకొని సంఘానికి కలపాలి. హల్లెలూయా. దీన్నే మనం అంటాము గొర్రెను కనాలి. కాపరి గొర్రెను కనడు, గొర్రెను కనాలి.
హల్లెలూయా. సంఘంలో కొంతమంది సువార్థికులు ఏర్పడి లేక సువార్త పరిచర్యకు సమర్పించుకొని వారి పిలుపును గుర్తించి సువార్థికులుగా ఉండి ఆ సువార్థికులు వెళ్ళి అన్యజనులను రక్షించి తీసుకొచ్చి ఎవరికి కలపాలి? సంఘానికి కలపాలి, కాపరికి అప్పగించాలి. అంతే తప్ప నేను రక్షించాను, నా ద్వారా రక్షింపబడ్డారు అని చెప్పి వాళ్ళకు వారుగా వెళ్ళిపోయి వేరే సంఘం పెట్టుకున్నారు అనుకోండి, 2-3 నెలలు బాగానే ఉంటుంది. 2-3 నెలలు బాగానే ఉంటుంది. అక్కడి నుంచి మొదలవుతుంది. వీళ్ళు కాసుకోవడానికి సరిపోతుంది. ఒకడు అటు వెళ్తాడు, ఒకడు ఇటు వెళ్తాడు. చక్కగా బయటకు పోతే ఎంత బాగుండు, బయట పని చేస్తే ఎంత బాగుండు. ఇది తిరగడం అలవాటు అయినాడు, ఇంట్లో కూర్చోగలరా? మీరు చెప్పండి జెంట్స్. తిరగడం అలవాటు అయితే ఇంట్లో కూర్చోగలరా? మిమ్మల్ని ఒక్క రోజు ఇంట్లో కూర్చోబెట్టడం చాలా కష్టం తల్లిదండ్రులకి కదా. అంటే తిరగడం అలవాటు అని కాదు, బయటికి వెళ్ళకపోతే మనకి ఏదో కోల్పోయినట్టు. మనమైతే ఇంకెలాగో ఉంటాం కాబట్టి ఒక దగ్గర ఉండగలం కాబట్టి ఉండగలం. ఆ విధంగా బయటికి వెళ్ళి సువార్త ప్రకటించడం అలవాటైన సువార్థికుడు ఒక దగ్గరుండి సంఘాన్ని కాచుకోవడం చాలా కష్టం. హల్లెలూయా, హల్లెలూయా. సువార్థికులు కాపరులు కాలేరు కానీ కాపరులు సువార్థికులు కాగలరు. అందుకే కాపరి పరిచర్య కష్టం అని చెప్పారు. ఇటు ప్రవక్త పరిచర్య నిర్వర్తించవచ్చు, అటు సువార్థికుల పరిచర్య నిర్వర్తించవచ్చు. ఆ కాపరులు అపోస్తలులై ఉండొచ్చు, కాపరులు ఉపదేశకులై కూడా ఉండొచ్చు. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత బాగుంటది కదా సువార్త ప్రకటించేవారు. సువార్త ప్రకటించి ఆ అన్యజనులందరినీ తీసుకొచ్చి కాపరికి అప్పగించి, మీరు చూసుకోండి మేము మళ్ళీ వెళ్తాం, మళ్ళీ ఆత్మలు సంపాదిస్తాం, మళ్ళీ తీసుకొచ్చి కలుపుతాం అంటే సువార్థికులు సంపాదించిన ఆత్మలే సంఘం యొక్క దైవజనుడికి ఉన్న సంఘం యొక్క ఆ యొక్క ఆస్తి అన్నమాట. హల్లెలూయా. ఇంతమంది ఆత్మలు ఎవరు రక్షించారు? సువార్థికులు రక్షించారు. సువార్త ప్రకటించే వారి పాదములు పర్వతముల మీద ఎంతో సుందరములు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ విధంగా సువార్థికుని పరిచర్య, కాపరి పరిచర్య అనేది మనకి డివైడ్ అవ్వాలి. ఇప్పుడు సేవకు సమర్పించుకొనగానే నిన్ను దేవుడు ఏ పిలుపులో పిలిచాడో గుర్తించాలి. అమ్మో సేవకు సమర్పించుకుంటే అన్ని విడిచిపెట్టి పాస్టర్ గారిలో బయటకు వచ్చేయాలేమో, ఇప్పుడు మొత్తం అన్ని వదిలేసుకోలేమో అని అనుకుంటే అసలు దేవుడు ఏ పనికి పిలిచాడో తెలియాలి కదా. అందరూ కాపరి పని చేయలేరు, అందరూ ఒకే పని చేయలేరు. కాపరి పని అనేది చాలా కష్టం. కాయలు అందరూ కాయలేరు. కాపరికి త్యాగపూరితమైన జీవితం, తిండి ఉంటుంది లేకపోతుంది, నిద్ర ఉంటుంది లేకపోతుంది, బట్టలు ఉంటాయి లేకపోతాయి కదా, ఒక గృహం ఉంటుంది లేకపోతుంది, ఫెసిలిటీస్ ఉంటాయి లేకపోతాయి. ఇవన్నీ కూడా కాపరికి చాలా కష్టం అన్నమాట. కాపరి పరిచర్య అందరూ చేయలేరు. ఎవరైతే కాపరి పరిచర్య నిమిత్తం పిలువబడతారో వారు మాత్రమే కాపరి పని చేయగలరు. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని నష్టాలు వచ్చినా, శ్రమలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, ఇరుకులు వచ్చినా వారు తమ పనిని విడిచిపెట్టరు. హల్లెలూయా. ఎందుకంటే ఆ పని చేయకపోతే వారికి ఏముండదు? సంతృప్తి ఉండదు. కష్టమైన నష్టమైన వారు తమ పనిని చేస్తారు. అంతే తప్ప సువార్థికులు అందరూ కూడా మేము కూడా సంఘాలను పోగేస్తున్నాం, మేము సంఘం నడిపించవచ్చు అని మాత్రం అనుకోకూడదు. హల్లెలూయా. ఇది సువార్థికుని యొక్క పరిచర్య. తర్వాతది కాపరి యొక్క పరిచర్య. అందరికన్నా కష్టమైన పరిచర్య కాపరి పరిచర్య. చూసుకుందాం. చాలా రెఫరెన్సెస్ ఉన్నాయి. పాత నిబంధన నుంచి క్రొత్త నిబంధన వరకు చాలా రెఫరెన్సెస్ ఉన్నాయి. కానీ మనం ఒకే ఒక్క రెఫరెన్స్ తీసుకుందాం. యోహాను సువార్త 21వ అధ్యాయము 16వ వచనం, 17 లాస్ట్, 16 లాస్ట్ చదవండి. నా గొర్రె పిల్లలను మేపుము, రెండవది నా గొర్రెలను కాయుము, మూడవది నా గొర్రెలను మేపుము. ఓకే, ఫస్ట్ ఏం చేయాలి? గొర్రె పిల్లల్ని మేపాలి. పిల్లలు ఏం తాగుతాయి? గొర్రె పిల్లలు పాలు తాగుతాయి. కాబట్టి మాంసం పెట్టకూడదు, అంటే గడ్డి గొర్రెలు అయ్యే కదా గడ్డేనండి, గడ్డి పెట్టకూడదు. ఫస్ట్ పాలు కదా. అలాగే క్రొత్తగా రక్షించబడిన విశ్వాసులు గొర్రె పిల్లలతో సమానం. వారికి కొత్త కొత్త వాక్యాలు, చిన్న చిన్న వాక్యాలే చెప్పాలి. అదే ఇక్కడ ప్రాప్తం తీసుకొచ్చి పెట్టామనుకోండి, ఈ గొర్రె పిల్లల దగ్గరికి ప్రాప్తం తీసుకొచ్చి పెడితే ఏమవుద్ది? వాళ్ళందరూ అది మరి కాపరి కాసుకుంటూ చూడండి. ప్రవక్త వస్తాడు, ప్రవచించి వెళ్ళిపోతాడు. సువార్తికుడు వస్తాడు, సువార్త సభలో వాడబడి వెళ్ళిపోతాడు. వీళ్ళు ఏమన్నా సంఘాన్ని
కాసుకోవాలి. ఏ దైవజనుని పిలిచినా భయమే, ఏం చెప్తారో ఏంటో. హల్లెలూయా. అందుకే మాక్సిమం మన చిన్న మందిలో ఆత్మపూర్ణులైన దైవజనులను తప్ప ఎవ్వరిని పిలవు కదా. గొర్రె పిల్లల్ని మేపమని చెప్పాడు. మేపాలి, గొర్రె పిల్లల్ని మేపాలి. ఫస్ట్ వారికి బాగా తిండి పెట్టాలి. కొత్తగా రక్షింపబడిన వారికి ఫస్టే వారిని ఏం చేయకూడదు, గద్దించేసి అలా చెప్పి ఇలా చెప్పి అలా చేయకూడదు. ఫస్ట్ వారిని మేపాలి, ఫస్ట్ వారికి తిండి పెట్టాలి. బాగా పుష్టిగా తిండి పెట్టిన తర్వాత అప్పుడు ఇలా ఉండాలి, ఇలా ఉండాలి, ఇలా అప్పుడు చెప్పాలి. ఆజ్ఞలు, కట్టడలు, విధులు, పాటించవలసిన పనులు. హల్లెలూయా. అటు తర్వాత ఏం చెప్పాడు? గొర్రెలను కాయాలి. ఒకటి అడ్డుకోద్ది, ఒకటి ఇటుకోద్ది. బాగా బలిస్తున్న తర్వాత గొర్రెలు ఏం చేస్తాయి? ఎవరి మాట వినవు. గొర్రెల సంగతి చెప్పట్లేదు, విశ్వాసుల సంగతి చెప్తున్నా. బాగా బలిసిన తర్వాత అంటే బాగా ఇయర్స్ అయ్యే కొద్దీ, ఎక్స్పీరియన్స్ అయ్యే కొద్దీ, మేము అప్పటి నుంచి ఉన్నాము, మేము 20 సంవత్సరాల నుంచి ఉన్నాము, 30 సంవత్సరాల నుంచి ఉన్నాము అని చెప్పే వాళ్ళు ఎవ్వరి మాట వినరు. ఎన్నిసార్లు వాక్యం చెప్పినా వారి తంతే. హల్లెలూయా. గొర్రెల్ని కాయడం చాలా కష్టం. మూడవది ఇంకా కష్టం, గొర్రెల్ని మేపమన్నాడు. అంటే అంత 30 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కూడా ఏం చేయాలి? ఇప్పుడు మేపాలి. ఎప్పుడు పాతదే పెడితే కుదురుద్దా తిండి? కొత్త ఎరువులేసి కొన్ని నాళ్ళు మళ్ళీ చూస్తే పనికి రాని తీగలొచ్చిన నా యేసయ్య. కాపరి పని ఎంత కన్నీరంటే, ఆ సంఘంలో ఉన్న పాత వాళ్ళని పట్టుకొని వారిని మేపాలంటే మాకు తెలుసు. ఈ వాక్యం మాతో తల పండిపోయింది. ఇప్పుడు 3 సార్లు చెప్పిందే చెప్తారా బాబు, ఎప్పుడు ఒక్క కొత్త మాట చెప్పరా బాబు అంటారు. అంటే సేవకులకి ఎంత కష్టం అంటే, ఇంకా ఆదివారం వస్తుందంటే ప్రభువా ఏం చెప్పమంటావు, ప్రభువా ఏం చెప్పండి, ఇదే పని. ఈ కాపర్లు ఏం చేయాలి? ఎప్పటికప్పుడు నింపబడుతూనే ఉండాలి. క్రొత్త విషయాలు సంఘాలకు చెప్తూనే ఉండాలి, బోధిస్తూనే ఉండాలి. హల్లెలూయా. అందుకే ఎక్కువ పండిపోయేదాకా ఎవరిని ఉంచకూడదు. ఎవరి పిలుపులోకి వాళ్ళని తోసేయాలి. ఎవరి పిలుపులోకి తోసేస్తేనే ప్రశాంతంగా ఉంటుంది. లేదంటే ఈ పాతలతో కలిపి కొత్త వాళ్ళతో చెప్పామనుకోండి, మాకు ఎప్పుడో తెలిసిన వెనకాల కూర్చొని నిద్రపోతారు పాతోళ్ళు అందరూ. ఈ కొత్త వాళ్ళు పాత వాళ్ళు చూసి ఏమనుకుంటారు? ఇల్లంటారా బాబు నిద్రపోతున్నారు, మేమేమో చూసి నేర్చుకుందామని వచ్చామని వీళ్ళు అనుకుంటారు. అందుకే ఏం చేయాలి? పాత వాళ్ళ ముందు పంపించాలి. హల్లెలూయా. 3 సంవత్సరాల కంటే ఎక్కువ ఉండకూడదు. హల్లెలూయా. మా డాడీ 1 సంవత్సరంలో రక్షించబడ్డారు, 2వ సంవత్సరంలో పెళ్లి చేసుకున్నారు, 3వ సంవత్సరం సేవకి అయిపోయారు. హల్లెలూయా. లిటిల్ ఫ్లవర్ లో సంవత్సరం వరకు కాదు, 6 నెలల నుంచి సంవత్సరం ఉంటే చాలు. ఇంకా దైవజన్ దగ్గర ట్రైనింగ్ అవ్వాలి అంటే 2 సంవత్సరాలు ట్రైనింగ్ అయితే చాలు. బాగా షార్ప్ చేయాలన్నమాట వాళ్ళు. ట్రైనింగ్ అంటే ఎలా అలా ఉండకూడదు. ఈ 3 రోజులు మనకి ఎలా ఉంది కదా, ఎక్కడ గాలి లేదు, మీకు గాలి లేదు, నాకు గాలి లేదు. హల్లెలూయా. అలా బాగా తోమి అప్పుడు. కాబట్టి కాపరి పరిచర్య, గొర్రె పిల్లల్ని మేపాలి, గొర్రెలను కాయాలి, గొర్రెలను మేపాలి. హల్లెలూయా. గొర్రెలు మేపడం అంటే బైబిల్ క్లాసులు పెట్టి వాళ్ళకి ఆదివారం వాక్యం సరిపోదు, మళ్ళీ వాళ్ళకి బైబిల్ క్లాసులు పెట్టి కొత్త ఎరువులు వేసి వాళ్ళని మళ్ళా కట్టాలి. మళ్ళా పడిపోతారు, మళ్ళా కట్టాలి. సినిమాలు చూసేస్తారు పాతలు, తెలుసా? పాతలు ఏం చూసేస్తారు? సినిమాలు చూసేస్తారు, సీరియల్స్ చూసేస్తారు. అప్పుడెప్పుడో చూడడం మానేసాం, ఇప్పుడు పర్లేదు, మంచి తీసుకొని చెడ్డతాం. హల్లెలూయా. డ్రైనేజ్ వాటర్, ఫిల్టర్ వాటర్ కలిపేసి మంచి తీసుకుని చెడు వదిలేయడానికి అవుతుందా? కదా. కాబట్టి సమర్పణ అనేది సమర్పణే. ఒకసారి వదిలేసామంటే మళ్ళీ దాన్ని వెనక్కి తిరిగి చూడకూడదు. అందుకే ఈ నిజంగా చెప్పాలంటే ఈ గొర్రెలు అంటే పెద్ద గొర్రెలు, ముసలాళ్ళు అయిపోయిన వాళ్ళు, వయసులో కాదు సుమా, వాక్యంలో పండిపోయిన వాళ్ళు, నిజంగా విశ్వాసులు, నిజమైన విశ్వాసులు అంటే శిష్యుల సంఖ్యలో చేరి దైవజనుడు మీతో పాటు మేము కలిసి ఉన్నామని చెప్పి దైవజనుడితో కలిసి వారు భారమును షేర్ చేసుకోవాలి. ఆ విధంగా దైవజనుడు వారిని నడిపిస్తూ ఉంటారు, వారు కూడా ఆ విధంగా నడవాలి.
ఒకవేళ ఆ విధంగా కాకపోతే సంఘంలో వారు చిల్లులు పెడతారు. ఏం పెడతారు? చిల్లులు పెడతారు. గుళ్ళుల్లాగా ఉంటారు. మనం చెప్పే ప్రతి వాక్యానికి కౌంటర్ వేస్తూ ఉంటారు. ఇక్కడ వాక్యం చెప్పే వాళ్ళకి భయం. బాబాయ్ పలానా వాళ్ళు ఉంటే వాక్యం చెప్పడం అదేం చూపురా బాబు, అలా చూస్తాం అనుకుంటాం మేము నిజంగా. హల్లెలూయా. కాబట్టి కాపరి పరిచర్య అనేది చాలా కష్టతరమైన పరిచర్య. ఈ కాపరి మిగతా 4 రకాలైన పరిచర్యలను కూడా నిర్వర్తించే సమర్థుడు. హల్లెలూయా. కాపరి తత్వంతో పాటు మిగిలిన 4 రకాలైన పరిచర్యలు కూడా నిర్వర్తించగల సమర్థుడు. కొన్నిసార్లు కాపరులు ఏం చేస్తారు? స్వార్థికులు తీసుకొచ్చి, ప్రవక్తలను తీసుకొచ్చి, వేరే కాపరులను తీసుకొచ్చి స్వార్థ చెప్పిస్తూ ఉంటారు. హల్లెలూయా. సంఘాన్ని జాగ్రత్తగా కట్టుకోవాలని. ఇక మరొక విషయం ఏంటంటే కాపరులలో రకాలు ఉన్నారు. తిండి కోసం పనిచేసే కాపరులు. వీరి కోసం దేవుడు చెప్తాడు, కాపరులు కుక్కల వలె ఉన్నారు అని. కుక్కలు తిండికి ఆతృత పడినట్లుగా కాపరులు కూడా ఏం చేస్తున్నారంట? తిండికి ఆతృత పడుతున్నారు. అంటే సేవ చేస్తే చాలు మాకు ఏమొస్తుంది, ఆ పూటకి తిండి వచ్చేస్తుంది అనుకునే సేవకులు కూడా ఉన్నారు. దేవుని మహాకృపను బట్టి చిన్న మందులో సేవ చేసే సేవకులు ఎవ్వరు కూడా అటువంటి వాళ్ళు కాదు. ఒకవేళ నిజంగా అటువంటి తిట్టికి ఆశపడే సేవకులైతే ఈ పాటికి చిన్న మందులో చెప్పబడే వాక్యానికి చిన్న మంద సంఘాలు కొన్ని వేలు ఉండేవి. సంఘాలలో ఉన్న మనుషులు, ఒక్కొక్క సంఘానికి వేల మంది మనుషులు వచ్చేవారు. హల్లెలూయా. కఠినమైన బోధ ఒక్కటి బోధించడం మానేసి మిగతా వాక్యాలు అన్నీ చెప్పి ఇంటిని విడమర్చి చెప్తారు మన చిన్న మందిలో కదా. ఈ విడమర్చి చెప్పే క్రమంలో అనేక మంది, కొన్ని వేల మంది వస్తారు సంఘానికి కదా. కానీ కాపరి తన యొక్క సంఘాన్ని గట్టి సంఘంగా కట్టాలి. పునాది మీద కట్టాలి. బండ మీద సంఘాన్ని కట్టాలి. అలా కట్టబడిన వారు ఇటు అటు తొనకరు. ఇంకా చూడండి, మీరు గమనించారో లేదో, మన సంఘాల్లో ఉన్నవారు ఒక బాప్తిస్మం పొంది సంపూర్ణ రక్షణలోకి వచ్చి బాప్తిస్మం పొంది పరిశుద్ధాత్మ పొంది దైవజనులతో కూడా ఉన్నవారు ఒకవేళ చర్చ్ మానేశారంటే ఇంకో సంఘానికి మ్యాక్సిమం వెళ్ళరు కదా. ఇంకో సంఘానికి మ్యాక్సిమం ఉండలేరు. ఎందుకని? వారు దేనికి అలవాటు పడ్డారు? కఠినమైన బోధకి అలవాటు పడ్డారు. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి బయట ఉన్న సంఘ కాపరులు అందరూ సంఘ కాపరులు కారు. ఎవరైతే సంఘంలో ప్రతి వ్యక్తి పేరు తెలుసు కాపరికి. సంఘంలో ప్రతి వ్యక్తి ఎక్కడికి వెళ్తున్నారు, ఎక్కడికి వస్తున్నారు, ఎటు వెళ్తున్నారు, ఎటు తిరుగుతున్నారు, కంచె ఆడుతున్నారా, కంచెలో ఉన్నారా అనే ప్రతి అంటే విశ్వాస యొక్క ప్రతి నడవడిక, ప్రతి మూమెంట్ ఎవరికి తెలుసు? కాపరికి తెలుసు. హల్లెలూయా. అందుకే మనం ఎవరికి భయపడాలి? మనల్ని కాస్తున్న కాపరులకు భయపడాలి. ఇక మన పైన నాయకులుగా ఉన్నవారు లెక్క ఒప్పచెప్పవలసిన వారి వలె మన ఆత్మలు కాల్చున్నారు కనుక మనము వారికి ఏమి కలిగించకూడదంటే దుఃఖమును కలిగించకూడదు. హల్లెలూయా. ఏం కలిగించకూడదు? హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 17వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 17వ వచనం. మీ పైన నాయకులుగా ఉన్నవారు లెక్క ఒప్పచెప్పవలసిన వారి వలె మీ ఆత్మలను కాయిచున్నారు. వారు దుఃఖముతో ఆ పని చేసిన యెడల మీకు నిష్ప్రయోజనము కనుక దుఃఖముతో కాక ఆనందముతో చేయనట్లు వారి మాట విని, అందరూ చెప్పండి, వారి మాట విని వారికి లోబడి ఉండుడి. ఎవరికి? మన కాపరికి. ఎవరికి? వేరే కాపరికి కాదు, మన కాపరికి. మనల్ని నడిపించే కాపరికి. వేరే కాపరిని కూడా గౌరవించవచ్చు, కానీ వాళ్ళకు లోబడి ఉండవలసిన అవసరం మనకి లేదు. గౌరవం ఓకే, అందరిని గౌరవించాలి, కానీ లోబడేది ఎవరికి లోబడాలి? వేరే సంఘస్థులు కూడా ఎవరికి లోబడాలి? వారి కాపరికి. మనం వేరే సంఘస్థులు చూసినప్పుడు ఏమని చెప్పాలి తెలుసా? మీ కాపరికి మీరు లోబడుతున్నారా? మీ పాస్టర్ చెప్పే మాట మీరు వింటున్నారా? మీ పాస్టర్ గారికి ఏం కావాలో లేదో చూసుకుంటున్నారా? మనం ఇలాంటివన్నీ చెప్పినప్పుడు వాళ్ళకి ఏమనిపిస్తుంది తెలుసా? ఏంటి వీళ్ళు ఎంత బాగా చెప్తున్నారు, వీళ్ళు పాస్టర్ గారు బాగా పట్టించుకుంటారేమో, వీళ్ళు మా పాస్టర్ గారు ఏం పట్టించుకోరు మమ్మల్ని. మన సంఘం కోసం తెలిసిపోద్ది, ఏం చెప్పక్కర్లేదు మన సంఘం కోసం. హల్లెలూయా. హల్లెలూయా. కనుక
ప్రతి ఒక్కటి కూడా కాపరికి చెప్పి చెయ్యాలి. సంఘము కాపరి ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు, కంచె దాటినప్పుడు, అంటే వేరే ఊరు వెళ్తున్నప్పుడు, వార్షికలండి నేను పలానా చోటికి వెళ్తున్నానని నా కొరకు ప్రార్థన చేయండి. నిజమైన కాపరులు ఏం చేస్తారు తెలుసా? వాళ్ళు వెళ్ళిన తర్వాత కూడా వారిని కాచుకుంటూ ఉంటారు. అమ్మో ఏమవుతుందో బిడ్డ మళ్ళీ తిరిగి వచ్చినప్పటికి ఎలా వస్తుందో, ఏ ఆలోచనలతో వస్తుందో ఏంటో అని చెప్పి వారి కొరకు ఎదురు చూస్తూ ఉంటారు. హల్లెలూయా. మరి కొంతమంది కాపర్లు ఏం చేస్తారు తెలుసా? ఇక్కడ నుంచి ఒక విశ్వాస ప్రార్థన చేయించుకొని ఏ ఊరు వెళ్తుందో చెప్పేసి ప్రార్థన చేయించుకుంటారు కదా. ఈ పాస్టర్ గారు వెంటనే ఆ ఊరు పాస్టర్ గారికి ఫోన్ చేస్తారు. మా విశ్వాసం ఒక వస్తుంది నీ ఊరు, కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. ఈవిడ అక్కడికి వెళ్ళకముందు అక్కడ ఇన్ఫర్మేషన్ అయిపోయింది కాబట్టి ఈవిడ అక్కడ వెళ్ళగానే ఎవరి కంచెలో ఉంది? ఇప్పుడు కాపరి కంచెలోనే ఉంది. ఏ పాస్టర్ గారికి వేరే పాస్టర్ గారికి అప్పగించేశారు. వీరిద్దరు అనుసంధానం పాస్టర్ అనుసంధానం ఉంది కనుక ఆవిడ అక్కడ తప్పు చేయడానికి అవకాశం మళ్ళీ తిరిగి ఎలా వస్తుంది? సేఫ్ గా. లేదంటే బయటికి వెళ్తారు, ఎక్కడికి వెళ్తారు మనకి తెలియదు. హల్లెలూయా. అంటే ఇలా జరగాలి అంటే అవతల సేవకులు కూడా సరి అయిన వారే ఉండాలి. అప్పుడే మనం చేయగలం ఆ పని కదా. చూడండి, మనం కాకినాడ వెళ్ళినప్పుడు, పెద్దాపురం వెళ్ళినప్పుడు, ఆ చుట్టుపక్కల ప్రాంతాలకు వెళ్ళినప్పుడు మనం ఎక్కడికి వెళ్ళాం? ఆటోమేటిక్గా మనం ఎక్కడికి వెళ్ళిపోతాం? మన సంఘానికి మనం వెళ్ళిపోతాం, మనందరికీ తెలుసు కనుక కదా. ఆ విధంగా మనం ఎక్కడికి వెళ్ళినా కూడా మన సేవకులతో చెప్పి వెళ్ళినప్పుడు ఆ చుట్టుపక్కల ఎవరైతే దేవుని సేవకుడు, నిజమైన సేవకుడు ఉన్నాడో వారికి అప్పగిస్తారు. అది మనకు సేఫ్, మనం సేఫ్ జోన్ లో ఉన్నట్టు. ఎందుకంటే మన ఆత్మ కదా, శరీరం ఎక్కడికైతే వెళ్ళనివ్వండి. ఏది సేఫ్ లో ఉండాలి? ఆత్మ సేఫ్ లో ఉండాలి. ఒక్కసారి త్రుటి తప్పామంటే, రూట్ మారిందంటే మరలా వారిని చేర్చుకోవడం చాలా కష్టం అయిపోద్ది. ఎందుకంటే వారి ఆత్మ బలహీన పడిపోద్ది. మళ్ళా వాళ్ళ ఆత్మను వెలిగించాలి, మళ్ళా పండించాలి. మీకు తెలుసో తెలీదో, సహవాసానికి దూరమైన ప్రతి వారు కూడా తాము పొందిన ఆత్మను కోల్పోయారు. నేను చాలా మందిని చూశాను. సహవాసానికి ఇలా దూరమై అలా కోల్పోయిన వాళ్ళు ఓల్డ్ మంది. హల్లెలూయా, హల్లెలూయా. కనుక మనం ఎవరిని వెంబడించాలి? కాపరిని వెంబడించాలి. ఇక మరొకటి, మన పిలుపులో కాపరి పిలుపు ఉందేమో కూడా చూసుకోవాలి. హల్లెలూయా. ఇక్కడికి కాపరి యొక్క టాపిక్ కంప్లీట్ అయింది. ఓకే. ఉపదేశకుడు అంటే టీచర్. సంఘంలో లేక సంఘాలకు టీచర్స్ చాలా అవసరం. ఒక కాపరి టీచర్ గా కూడా ఉండగలరు. హల్లెలూయా, హల్లెలూయా. మామూలుగా ఆదివారం బోధించేది వాక్యం అయితే, బైబిల్ క్లాస్ పెట్టి చెప్పేది టీచింగ్ కదా, ఉపదేశం. దేవోక్తి లేని ఎడల, అంటే దైవోపదేశం లేని ఎడల జనులు కట్టులేక తిరుగుదురు అని రాయబడుతుంది సామెతల పుస్తకము. సామెతల పుస్తకం 29వ అధ్యాయం 18వ వచనం. దేవోక్తి లేని ఎడల జనులు కట్టులేక తిరుగుదురు. చాలు. దేవోక్తి లేని ఎడల జనులు కట్టులేక తిరుగుదురు. అంటే ఉపదేశము అనేది లేకపోతే జనాలకి ఏముండదంటే, వాళ్ళకి కంట్రోల్ చేసే ఒక తాడు అనేది ఉండదు. వాళ్ళు ఎట్టు పడితే అటు, ఎటు ఉపదేశములకు పడితే ఆ ఉపదేశములకు చెదరగొట్టబడిన వారైనట్లు ఉంటారు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 14వ వచనం. మనుషులు మాయోపాయముల చేత వంచనతోనూ తప్పు మార్గమునకు లాగు కుయుక్తితోనూ గాలికి కొట్టుకొని పోవునట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకొని పోవచ్చు అలల చేత ఎగురగొట్టబడిన వారమైనట్లు ఉండక ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయములలో ఎదుగుదుము. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ రాయబడింది అందువలన. ఎందువలన? దాని పై వాక్యమే ఇది. పరిశుద్ధులు సంపూర్ణులగినట్లు అపోస్తలుగా
ప్రవక్తలుగా, సువార్థికులుగా, కాపరులుగా, ఉపదేశకులుగా నియమించాడు. అందువలన మనం పసిపిల్లలమై ఉండకూడదు. పసిపిల్లలమై ఉండి మనుషుల మాయోపాయముల చేత వంచనతో తప్పు మార్గమునకు లాగు కుయుక్తితో అనేకులు ఎగరగొట్టబడుతున్నారు. ఎందుకు? వారు ఎలా ఉన్నారు? పసిపిల్లలై ఉన్నారు. పసిపిల్లలై ఉండి మనుషుల మాయోపాయముల చేత పట్టబడి కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు ఎగరగొట్టబడిన వారు అయినట్లు ఉన్నారు. కానీ మనం ఎలా ఉండకూడదు? పసిపిల్లలుగా ఉండకూడదు. ఆల్రెడీ మనకి టీచింగ్ వచ్చేసింది, ఉపదేశం వచ్చేసింది. ఇప్పుడు ఏం చేయాలి? కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అట్లు కొట్టుకొని పోవచ్చు, అలల చేత ఎగరగొట్టబడిన వారమైనట్లు ఉండక. హల్లెలూయా. ఉపదేశం ఏం చేస్తుంది అని అంటే ఇటు అటు పోకుండా చేస్తుంది. ఉపదేశము మనలో ఉన్న దేవుని వాక్యమును లేక మన ఆత్మీయ జీవితమును ఎగిరిపోకుండా ఒక చోట నిలబెడుతుంది, స్థిరత్వము కలిగిన వారిగా చేస్తుంది ఉపదేశం కదా. ఇప్పుడు మనం చెప్పుకునేది ఏంటి? ఉపదేశం కదా. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మహాకృపను బట్టి నా పిలుపును నేను కన్ఫర్మ్ చేసుకున్నప్పుడు, ప్రభా నా యొక్క పిలుపు ఏంటి, నా ఏర్పాటు ఏంటి అని నేను అడిగినప్పుడు ప్రభువు నాకు చూపించింది ఏంటి అంటే టీచింగ్ అన్నమాట. హల్లెలూయా. టీచింగ్ అని పిలుపు ఉంది, కానీ ఎప్పుడెప్పుడు నేను టీచింగ్ లోకి వెళ్తానో అని ఉత్సాహంతో ఉండేదాన్ని. కానీ నాకు అది ఎప్పుడు టైం ఎప్పుడు వస్తుందో నాకు తెలియలేదు. కానీ దాని టైంలో దేవుడు దానిని బయటికి తీసుకొచ్చున్నారు. హల్లెలూయా. కాబట్టి ఉపదేశకుడు లేక టీచర్ సంఘంలోంచైనా లేవచ్చు, లేదంటే బయట నుంచైనా రావచ్చు కదా. ఇప్పుడు మీకు టీచింగ్ చేస్తూ మీ దైవజనులు ఉన్నప్పటికీ మరలా ఎవరిని రప్పించారు మీకు టీచ్ చేయడానికి? టీచర్ని, ఉపదేశకుల్ని ఇక్కడికి రప్పించి మీకు ఏం చేస్తున్నారు? టీచింగ్ ఇప్పిస్తున్నారు. హల్లెలూయా. ఇప్పుడు మనం ప్రతి ఉపదేశానికి వెళ్ళాం, ఎందుకని మనకి ఏం తెలుసు? ఆల్రెడీ అసలైన ఉపదేశం ఏంటో మనకి తెలుసు కనుక కల్పింపబడిన ప్రతి ఉపదేశానికి మనము వెళ్ళాం. హల్లెలూయా. ఇది ఉపదేశకుని యొక్క పరిచర్య. ఈ విధంగా సంఘము క్షేమాభివృద్ధి చెందాలి అంటే ఖచ్చితంగా 5 రకములైన పరిచర్యలు జరగాలి. ఈ 5 రకములైన పరిచర్యలలో మనది ఏ పరిచర్య అయినా కావచ్చు, మనది ఏ పరిచర్య అయినా కావచ్చు. యాజక ధర్మములో, పరిచర్య ధర్మములో మనది ఏ పరిచర్య అయినా కావచ్చు. ఈ 5 కాకపోతే కూడా మన పిలుపు ఏర్పాటు ఉన్నది. అది మనం రేపు చెప్పుకుందాం. హల్లెలూయా. నేను ఈ 5 కాదు అంటే నీకు ఇంకోటి ఉంది. హల్లెలూయా. ఒక రకమే లేవు కదా, చాలా రకములు ఉన్నవి. హల్లెలూయా. దేవుడి యొక్క మాటలను దీవించును గాక. ఆమేన్.